హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఒక ట్రావెల్ బ్లాగే అండి. ఎక్కడికంటే చెన్నై నుండి కాంచీపురమే అనమాట. కాంచీపురంకి వచ్చి ఒక రోజులో ఎన్ని గుడిలు చూడొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, తర్వాత ఎన్ని అవర్లు అవుతుంది కాంచీపురంకి, ఆ డీటెయిల్సే చూద్దాము. మేమైతే ఆ రోజు మార్నింగ్ 7 o'clock ట్రైన్ ఎక్కామన్నమాట. కాంచీపురం వరకు వచ్చేసి 7:15కి డైరెక్ట్ ట్రైన్ ఉంది. 7:15 to 20కి 7:20 లోపల ఉందన్నమాట. చెన్నై పార్క్ స్టేషన్లోనే ఈ ట్రైన్ వచ్చేసి వస్తుంది. మేమైతే అక్కడికే వెళ్ళాం పార్క్ స్టేషన్కి. ఈ ట్రైన్ వచ్చేసి మేము 7:10కి ఎక్కామన్నమాట. ఇక్కడ నుండి వచ్చేసి చెన్నై నుండి కాంచీపురంకి ఒక 2.5 hours అవుతుంది. మార్నింగ్ ట్రైన్ అయితే, ఈవినింగ్ ట్రైన్ అయితే ఒక 3 hours అలాగ పడుతుంది అనమాట. ఇప్పుడైతే కాంచీపురం స్టేషన్కే వచ్చాము. మేము వచ్చి చెంగల్పట్టు వరకు ట్రైన్లో దిగేసి నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి వెనకే ఇంకో ట్రైన్ వచ్చింది, అక్కడ నుండి ఎక్కి కాంచీపురంకే వచ్చామన్నమాట. స్టేషన్ దిగి ఆటోలోనే వెళ్తున్నాము. ఎక్కడికంటే ఫస్ట్ వచ్చేసి వరదరాజ పెరుమాళ్ గుడికే అనమాట. ఈ గుడి వచ్చేసి కొంచెం లాంగ్గా ఉంటుంది స్టేషన్కి, అందుకని ఫస్ట్ ఈ గుడి చూసుకునేసి తర్వాత స్టేషన్ దగ్గరగా ఉండే గుడిలు చూసుకోవచ్చని అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ గుడికి వచ్చాము. ఆటో ఛార్జ్ చూసారంటే ఒక 150 అడిగారు. స్టేషన్ లోపల అయితే ఒక 200 అడుగుతున్నారు. మనం కొంచెం బయటకు వచ్చామంటే 150 తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి వరదరాజ పెరుమాళ్ గుడికే వచ్చామన్నమాట. ఇక్కడే వచ్చేసి బల్లి గుడి, తర్వాత వచ్చేసి అత్తీశ్వర గుడి కూడా ఇక్కడే ఉంది అనమాట. మేము ఆ రోజు వెళ్ళేసరికి వచ్చేసి 11:30 అలా పట్టి ఉంటుంది. స్టేషన్లోనే చూసామంటే 11 అయిపోయింది. ట్రైన్ వచ్చేసి కొంచెం లేట్ అయింది ఆ రోజు, అందుకనే అనమాట. గుడి వచ్చేసి ఇలాగే ఉంటుంది. బయట చూసామంటే ఆ రోజు వచ్చేసి ప్రసాదం మాకు పెరుగన్నము, తర్వాత వచ్చేసి సాంబార్ సాదము ఇచ్చారు. తర్వాత వచ్చేసి లంచ్ టైంకి వచ్చేసి అన్నదానం కూడా ఉంది. ఒక 12:30 లోపల వెళ్ళామంటే అన్నదానం దొరుకుతుంది. మేము కరెక్ట్గా వెళ్ళేసరికి గేట్ క్లోజ్ చేశారు. అందుకనే సరే నేను బయలుదేరేసి అక్కడ నుండి ఆశ్రమంకే వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇక్కడే వచ్చి టైం 12:30 అయిపోయింది. దీనిపైన వచ్చేసి టెంపుల్స్ అన్నీ వచ్చేసి క్లోజ్ చేసి ఉంటుందని మేము షేర్ ఆటోని వెళ్తున్నాము. షేర్ ఆటో వచ్చేసి మనిషికి 20 rupees తీసుకున్నారు. ఆ వరదరాజ పెరుమాళ్ గుడి నుంచి వచ్చేసి ఈ ఆశ్రమం దగ్గరికి. ఈ ఆశ్రమం వచ్చేసి శంకరాచార్య మఠమే అనమాట. అక్కడికే వచ్చాము. అక్కడే వచ్చేసి లంచ్ కూడా ఇచ్చారు మాకు. పెరుగన్నము, తర్వాత సాంబార్ అన్నము, పొంగలు ఇచ్చారు. చాలా బాగుంది పొంగల్. చూసామంటే అక్కడే తినేసి తర్వాత వచ్చేసి ఏకాంబర్నాథర్ టెంపుల్కే వచ్చామన్నమాట. ఆ గుడి వచ్చేసి 4 o'clockకే ఓపెన్ చేస్తారు. అంతలోపల వచ్చేసి మనం ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆ గ్యాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఏకాంబర్నాథర్ టెంపుల్ అనమాట. ఇప్పుడు వచ్చింది వచ్చేసి ఈ గుడి వచ్చేసి చాలా ఫేమస్ అయిన టెంపుల్, చాలా పెద్ద టెంపులే అనమాట. మేము వెళ్ళినప్పుడు వచ్చేసి గోపురాన్ని పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. సరే అని పక్క దారిలోనే వెళ్ళామన్నమాట. ఇంకొక దారి ఉంది, ఆ దారిలోనే వచ్చామన్నమాట. లోపల గుడి వచ్చేసి సూపర్గా ఉంటుంది, చాలా పెద్ద గుడి. ఇక్కడ వచ్చేసి శివలింగాలు వచ్చేసి 350 ఏమో ఉంటుంది ఇక్కడ సైడ్లో వచ్చేసి. ఇక్కడ వచ్చి ఒక పాతకాలపు వచ్చేసి మామిడి చెట్టు ఉంది. అది వచ్చేసి 3500 సంవత్సరాల కంటే ఇంకా పాతదే అనమాట. అంతకుముందు పెట్టిన చెట్టే అనమాట. ఈ చెట్టు వచ్చేసి కామాక్షి అమ్మని వచ్చేసి ఇక్కడ పెట్టున్నారని అక్కడ రాసున్నారు. ఈశ్వరుని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసి ఈ చెట్టు పెట్టేసి ఆమె వ్రతం చేస్తుందంట. ఆ హిస్టరీనే ఇక్కడ రాసున్నారు ఆ బోర్డులో. ఈ చెట్లో వచ్చేసి 4 రకాల మామిడి పండ్లు వచ్చేసి కాస్తాయి అన్నమాట. 4 విధాలుగాను ఉంటాయి. షేప్లు అవి చూసామంటే 4 విధాలుగా ఉంటాయి. రుచులు వేరుగా ఉంటాయంట. 4 రకాల మామిడి పండ్లు ఈ ఒకే చెట్టులోనే కాస్తాయని చెప్తున్నారు. ఈ చెట్టుకు వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ తిరిగేసి పూజలు చేస్తే పిల్లలు భాగ్యం కలుగుతుందని ఇక్కడ వచ్చేసి ఒక ఐదీగం ఉంది. ఇంకా వచ్చేసి పెళ్లి కాని వాళ్ళకి ఏదనుకుంటే అది జరుగుతుందంట ఇక్కడ. అది వచ్చేసి అక్కడ అయ్యర్ వచ్చేసి చెప్తున్నారు మనకి.
ఈ చెట్టు దగ్గరే ఒక చిన్న గుడిలో వచ్చి అమ్మవారు ఉన్నారు. అక్కడ వచ్చేసి ఏది మనం మనసులో అనుకుంటే అది కోరికలు నెరవేరాలంటే అక్కడ వాళ్ళు ఒక దారం వచ్చి పూజ చేసి ఇస్తారంట. అది ఒక 1 మంత్ అలాగా కట్టుకునేసి రోజు బొట్టు పెట్టుకున్నామంటే జరుగుతుంది ఏం మనసులో అనుకున్నా అని చెప్తున్నారు. దానికి వచ్చి 500 వచ్చేసి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు పూజారీలు. అది కొంచెం తక్కువ అయితే బాగుంటుంది, అందరికి వచ్చేసి యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది. చాలామంది లేని వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మేము కాంచి కామాక్షి అమ్మన్ టెంపుల్కే వచ్చామన్నమాట. ఈ కామాక్షి అమ్మన్ టెంపుల్కి రావడానికి వచ్చి మేము ఆటోలోనే వచ్చాము. ఫస్ట్ అయితే ఆశ్రమం నుండి ఏకంబర్నాథర్ టెంపుల్కి వచ్చేసి మేము నడుచుకునే వెళ్ళాము, పక్కనే అనమాట. అక్కడ నుండి కామాక్షి అమ్మన్ టెంపుల్కి ఆటోలోనే వచ్చాము. ఎందుకంటే మాకు ట్రైన్కి టైం అవుతుందని చెప్పేసి త్వరగా చూసేద్దామని చెప్పి ఆటోలో వచ్చాము. ఆటో వచ్చి 100 రూపీస్ తీసుకున్నారు, కానీ దగ్గరే ఒక 10 మినిట్స్ అలాగే పడుతుంది నడిచి వచ్చేదానికి. ఈ గుడిలోనే చూసామంటే వెనక సైడ్ ఈ కోనేరు అంతా ఉంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఫుల్గా వచ్చేసి గోపురాలు ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు లైట్గా వర్షం వేరే వచ్చింది, తర్వాత వచ్చేసి రెయిన్బో కూడా వచ్చింది. పిల్లలు చూసారంటే జాలీగా ఆడుకుంటూ ఉన్నారు రెయిన్బో రెయిన్బో అనేసి. ఒకవేళ వచ్చేసి ఆటో మీరు ఒక రెంటల్ ఆటో వెళ్ళారంటే ఒక 4 గుడిలేమో చూపిస్తారంట. ఈ ఇటువైపు ఉండే గుడిలే కాంచి కామాక్షమ్మ గుడి, ఏకాంబర్నాథర్ గుడి, తర్వాత వచ్చేసి అక్కడే ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు కూడా 4 గుడిలు కలిపి 400 తీసుకుంటారంట. ఆటో వాళ్ళని అడిగితే చెప్పారు ఈ డీటెయిల్స్. వరదరాజ పెరుమాళ్ గుడి వచ్చేసి అది చూపిరంట, దానికి తనిగా ఛార్జ్ చేస్తాము అని చెప్పారు. కానీ షేర్ ఆటోలే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా షేర్ ఆటోలు ఉన్నాయి, అన్ని 10 రూపీస్ 20 రూపీస్ ఇలాగే అడుగుతున్నారు. వరదరాజుల పెరుమాళ్ నుంచి ఏకంబర్నాథర్కి వచ్చేసి 20 రూపీసే మనిషికి తీసుకున్నారు. దాని వరకు చూస్తే బెటరే అనిపించింది. ఒకరు వెళితే షేర్ ఆటోలు బెస్ట్, ఒక 10 మంది అలా వెళ్ళారంటే ఒక ఆటో తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. కామాక్షి అమ్మన్ టెంపుల్ చూసుకునేసి ఉలగ పెరుమాళ్ టెంపుల్ ఆ పక్కలోనే ఉందన్నమాట, వాకింగ్ డిస్టెన్స్, అది కూడా చూసుకోవచ్చు. ఆ రోజు వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ గుడి మా వల్ల చూడలేకపోయాము. లోపల వచ్చేసి శిల చాలా బాగుంటుంది, పెద్ద శిలగా. చూసుకునేసి స్టేషన్కే వచ్చామన్నమాట. 7 o'clock వచ్చేసి ట్రైన్ ఉంది. ఇది వచ్చేసి లోకల్ ట్రైన్ అనమాట. ఏ ప్లాట్ఫామ్లో ఆగుతుందో కరెక్ట్గా అడిగి కనుక్కోండి, లేకుంటే వచ్చేసి అప్పుడప్పుడు మారుస్తున్నారు, ఆ విషయం మాత్రం చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే మీ రిలేటివ్స్ ఎవరికైనా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.